ఓం శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. మీ అందరికీ కూడా తెలుసు, రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో నిర్వహించేటటువంటి స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం యొక్క దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 11:45 వరకు మాత్రమే ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. మరి ఏప్రిల్ నెలలో స్వామివారి యొక్క దర్శనం ఏ రోజుల్లో ఉంటుందో ఒకసారి చూద్దాం. 5వ తారీఖు ఏప్రిల్ 5, 2025 చైత్రశుద్ధ అష్టమి శనివారం నాడు, 6/4/2025 ఆదివారం, శ్రీరామనవమి, శ్రీ తారామాత జయంతి మహోత్సవం సందర్భంగా ఆదివారం నాడు, 12/4/2025 చైత్ర పూర్ణిమ శనివారం రోజు, 13/4/2025 ఆదివారం పౌర్ణమి ఆ రోజు ఉదయం 5:51 వరకు ఉంది. కాబట్టి మీరు పౌర్ణమి దర్శనం శనివారం నాడు చేసుకోవచ్చు, ఆదివారం నాడు కూడా చేసుకోవచ్చు. కానీ పౌర్ణమికి సంబంధించి రాత్రి ప్రత్యేకంగా పూజ చేసేవారు మాత్రం శనివారం నాడు 12వ తారీఖున మాత్రమే చేయాలి. 20/4/2025 ఆదివారం స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. 21/4/2025 చైత్ర కాళాష్టమి. కాళాష్టమి అంటే కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తిథి అని మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సోమవారం. 27/4/2025 చైత్ర బహుళ అమావాస్య ఆదివారం. ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది అంటే చాలా విశిష్టమైనటువంటి పర్వదినంగా భావన చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు. ఆ రోజున అమావాస్య ఆదివారము 27 ఏప్రిల్ 2025 ఈ యొక్క తేదీలలో మాత్రమే స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సర్పాహారత దర్శనం, అలాగే కాలభైరవ స్వామి వారి యొక్క అభిషేక దర్శనం ఉంటుంది. మీ అందరికీ కూడా మరొక్కసారి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.